భారతదేశ తెలుగు రాష్ట్రాలలో ఉన్న దైవజనులకి, స్వార్థికులకి, అపోస్తులకి, కాపరులకి, ప్రవక్తలకి, ఉపదేశకులకి కల్వరి మినిస్ట్రీస్ తరఫున మా నిండు వందనాలు తెలుపుతున్నాం. దేవుడు ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో ప్రభు రాకడకు ముందు సర్వలోకాన్ని దర్శిస్తూ అద్భుతమైన రీతిలో భారతదేశ తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకొని ఒక గొప్ప దైవజనుడిని, ఒక అభిషక్తుడిని మన హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ కి నవంబర్ 25th, 26th, 27th ఎల్బీ స్టేడియంలో ఆ ప్రవక్తను దేవుడు నడిపించబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు అంతియోకియాలో అడుగుపెట్టినాడు. ఒక బలమైన ఉజ్జీవం రగులుకుంది. ఏలియా సారెప్రాతు ప్రాంతంలో అడుగుపెట్టినాడు. శాపము ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. ఎలీషా ఒక్క వాక్కును ప్రకటించినాడు. దేవుడు ఒక బలమైన మహిమ కలిగిన కార్యాలను ఆ దేశ పట్టణాలలో జరిగించినాడు. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో ప్రపంచ దేశాలకి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, దీవెనకరంగా ఒక ఆత్మీయ తండ్రిగా ముందుకు సాగిపోతున్న రెవరెండ్ పాస్టర్ క్రిస్ గారిని దేవుడు మన దేశానికి, మన రాష్ట్రాలకి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 25th, 26th, 27th దేవుడు నడిపించబోతున్నాడు. ఇది దైవజనులారా మనందరికీ కూడా గొప్ప అవకాశం. ఈ యొక్క అంత్య దినాలలో, చివరి రోజులలో ఆ దైవజనుణ్ణి మన పట్టణాలకి నడిపించడానికి దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నడిపిస్తున్నాడు. ఆయన యొక్క వర్తమానాల ద్వారా, దేవుడు ఆయనకిచ్చిన అనుభవాల ద్వారా ఇంకా బలమైన మహిమ కలిగిన పరిచర్య మనము చేయగలుగుతాం. కాబట్టి ఇది అద్భుతమైన అవకాశం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు ఇచ్చిన సంఘాన్ని దేవుడు ఈ 3 దినాలు నడిపించునుగాక. మన మనోనేత్రములు తెరవబడబోతున్నాయి. మన పరిచర్యలు మహిమలో నుంచి మహిమలోనికి వెళ్ళబోతున్నాయి. కృప నుంచి అధిక కృపలోనికి వెళ్ళబోతున్నాయి. పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతలోనికి వెళ్తూ మనం మంటుతూ అనేకులను మండించబోతున్నాం. మనం వెలుగుతూ అనేకులను వెలిగించబోతున్నాం. అంతేకాక లక్షలాది ప్రజలని ప్రభు రాకడ కోసం సిద్ధపరిచే పాత్రలుగా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. కాబట్టి నవంబర్ 25, 26, 27th ఎల్బీ స్టేడియం హైదరాబాద్ లో మనమందరం కూడా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. Part of the Christian Leaders Conference India with Pastor Chris. Register today at reoninternational.org/event-reg-india/